హాయ్ ఫ్రెండ్స్, డిజో జోస్ యాంటోనీ దర్శకత్వంలో నివిన్ పాలి హీరోగా నటించిన మలయాళీ ఫ్రమ్ ఇండియా సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఆల్ పరంబిల్ గోపి ఇంట్లో చేతకాని వాడిగా తిరుగుతూ ఉంటాడు. రోడ్డు మీద క్రికెట్ ఆడుతూ, రాజకీయ పార్టీ అద్దాలు పగలగొడుతూ, వాళ్ళతో గొడవలాడుతూ, అనవసరంగా తన ఫ్రెండ్ మల్గోష్తో పాటు గొడవల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. ఒక రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో పాకిస్తాన్ గెలుస్తుంది. మల్గోష్, గోపి ఇద్దరు బాధపడుతూ ఉండగా ఒక ముస్లిం ఇంటి బయట ఇద్దరు ముస్లిం కుర్రాళ్ళు దీపావళి టపాసులు కాలుస్తారు. అది చూసి తట్టుకోలేని మల్గోష్ పాకిస్తాన్ గెలిచిందని వాళ్ళు కాల్చారని భ్రమపడి ఆ ఇంటిలో పెట్రోల్ బాంబ్ వేస్తారు. ఇద్దరు కాలిపోతారు. అక్కడి నుంచి మల్గోష్తో పాటు అక్కడ ఉన్న గోపి కూడా పారిపోతారు. గోపి ఊరొదిలి చెన్నై పారిపోతే వాళ్ళు మల్గోష్ని నరికి హాస్పిటల్లో పడేస్తారు. గోపి మాత్రం దుబాయ్ కంట్రీకి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక సుడానీ, పాకిస్తాన్లోని పంజాబ్కు చెందిన సాహెబ్ ఉంటాడు. అతన్ని కలిశాక గోపిలోని దేశభక్తి ఏమైంది, సాహెబ్ని కలిశాక పాకిస్తాన్ ప్రజల్లో కూడా మంచితనం, మానవత్వం, మంచి వ్యక్తులు ఉంటారని తెలుసుకుంటాడు. అసలు అక్కడ దుబాయ్లో గోపి, సాహెబ్ మధ్య ఏం జరిగింది అనేదే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. దర్శకుడు డిజో జోస్ యాంటోనీ సినిమాని కేరళలోని పల్లెటూరులో స్టార్ట్ చేసి దుబాయ్కి తీసుకెళ్లి అక్కడ కథని చాలా మలుపులు తిప్పుతాడు. క్లైమాక్స్కి వచ్చేసరికి యునైటెడ్ నేషన్స్ సభలో దువా ఇచ్చే స్పీచ్ కొంచెం హార్ట్ టచింగ్ గా అనిపిస్తుంది. అలాగే పాకిస్తాన్ వెళ్లి సాహెబ్ కూతుర్ని కలిసే గోపిని చూస్తే మనకు బాధ అనిపిస్తుంది. అంతే తప్ప ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. హీరోని ఎలకతో సమానంగా చూపిస్తాడు దర్శకుడు ఫస్ట్ నుంచి. కానీ మధ్యలోకి వచ్చేసరికి ఆ ఎలక్కి ఫ్రీడమ్ వచ్చినట్లు ఆ ఎలక కనపడదు, హీరో చేసే పనుల్లో ఫ్రీడమ్ కూడా కనబడదు. ఈ మధ్య వచ్చిన గోట్ లైఫ్ చూసిన తర్వాత ఈ సినిమా దాన్ని పోలి ఉంటుందేమో అనుకుంటాం సినిమా సగంలో, కానీ అది కాదు, పూర్తిగా వేరేగా ఉంటుంది. కానీ క్లైమాక్స్ లోకి వచ్చిన తర్వాత కూడా గోపిలో ఏ మార్పు లేదన్నట్లు, ఖాళీగా ఉండి క్రికెట్లు ఆడుతున్నట్లు చూపిస్తాడు. అలా అనుకుంటే లోపు హీరో పెద్ద ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నట్లు చూపిస్తాడు. నివిన్ పాలి బాగా నటించాడు. అతని ఎక్స్ప్రెషన్స్ కొన్ని చోట్ల హార్ట్ టచ్ అవుతాయి. సాహెబ్తో అమాయకంగా తన్నులు తిన్నప్పుడు, క్లైమాక్స్లో దువాని చదువుకోమని చెప్తూ పాకిస్తాన్ వాళ్ళ చేతుల్లో తన్నులు తిన్నప్పుడు అతను మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. హీరోయిన్ ఈ సినిమాకి పెద్ద వేస్ట్ అని చెప్పొచ్చు. ఆమె వల్ల ఏం ఉపయోగం లేదు. అలాగే మల్గోష్ పాత్రలో ధ్యాన్ శ్రీనివాసన్ చాలా బాగా చేశాడు. అతని పాత్ర హీరోతో పాటు ఉంటూ కథను మలుపు తిప్పుతూ ఉంటుంది. సాహెబ్ పాత్రధార ఎవరో కానీ చాలా బాగా చేశాడు. అతనికి మంచి మార్కులు పడతాయి. అతను చనిపోయే సన్నివేశం హార్ట్ టచింగ్ గా ఉంటుంది. అక్కడక్కడ హార్ట్ టచ్ చేసినా సరే సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ని సూట్ గా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది, పాటలు మాత్రం ఇబ్బంది పెడతాయి. నివిన్ పాలి కోసం, సాహెబ్ పాత్రధారి పోషించిన పాత్ర కోసం ఈ సినిమాని చూడొచ్చు. పాకిస్తాన్ మనుషుల్లో కూడా మానవత్వం ఉంటుంది. ఖురాన్లో రాసిన తొలి పదం చదువు అని చెప్తూ మంచి డైలాగ్స్ ఉంటాయి అక్కడక్కడ. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.